నాంపల్ ఎగ్జిబిషన్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆస్తమాతో బాధపడుతున్నటువంటి రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేస్తున్నారు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఇక తమ తాత ముత్తాతల కాలం నుంచి కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని, గత 178 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామంటున్న బత్తిని కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కార్తీని పురస్కరించుకొని బత్తిని సోదరులు ప్రతి సంవత్సరం కూడా చేప మందు పంపిణీ చేస్తున్నారు. ఈ దానికి అశేష విశేషణ లభిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు కాకుండా వివిధ రాష్ట్రాలు, భారతదేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మందిగా వస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి స్టార్ట్ చేశారు? ఎలా విశేష స్పందన వస్తుంది? ఎలా? నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను, పెద్ద కూతుర్ని మాట్లాడుతున్నాను. ఇది మా తాతల ముత్తాతల కాడికించి వస్తుంది. ఇది మా తాతల ముత్తాతలకు ముని అనే ఒక ముని వీళ్ళని అబ్జర్వ్ చేశాడు. ఏమనంటే ఒక దాన ధర్మాలు వీళ్ళ చేసేవాళ్ళు. వీళ్ళు ఏదైనా నేను ఇచ్చేది ఏదైనా సీక్రెట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు అనేది కాపాడుకుంటా ప్రజలకు ఫ్రీగా సేవ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఈ ప్రసాదం అనేది మనకు సీక్రెట్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము అదే మా తాతల నుంచి వాళ్ళంతా కంటిన్యూగా వస్తున్నారు. ఇప్పుడు మా ఫాదర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా తమ్ముళ్ళు వచ్చారు. ఇప్పుడు మా తమ్ముళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రసాదం. 178వ సంవత్సరం అండి ఇది. ప్రతి సంవత్సరము పెరుగుతూనే పోతున్నారు, లక్షలలో వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఎలా సిద్ధం చేస్తారు? ఇంతమంది వస్తారంటూ ఎలా సిద్ధం చేస్తారు? చూడండి, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు. పాత వాళ్ళు ఇంకా ఒక్కోసారి వాళ్ళకి తగ్గితే ఇంకా 10 మందిని వేసుకొని వస్తున్నారు. మాకు మౌత్ టు మౌత్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. మాకు ఏమవుతుందంటే మాకు 4 సంవత్సరాలు అయిపోయింది అని అనుకొని వేరే వాళ్ళు రాకుండా మొత్తం దుకాణం కామ్ కథం కేల్ కథం బంద్, దుకాణం బంద్ అన్నట్టు కాదు ఇది. ఒకరితోటి ఒకరికి వాళ్ళకి తగ్గినందుకు 10 మందిని వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పలానా దగ్గర హైదరాబాద్లో చేప ప్రసాదము నేను వేసుకొని చాలా రిలీఫ్ అయినా. నేను వీళ్ళతోటి ఎన్ని డాక్టర్స్ దగ్గర పోయినా, ఎన్ని టెస్టులు చేయించినా, మేము ఎంత ఖర్చు పెట్టినా మాకు తక్కువ కాలే. ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత మాకు తక్కువైందని చెప్పి వాళ్ళు చెప్పారు. సంవత్సరంలో మొత్తం రోజులు కాకుండా ఓన్లీ మృగశిర కార్తీ రోజే వేయడం ఏమైనా స్పెషల్ అంటారా? మృగశిర కార్తీ అని అంటే సమ్మర్ పోయి వింటర్కి వస్తుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. అందులో తోడు వరి పంటలు అన్నీ కోసిన తర్వాత వరి అంతా తీసిన తర్వాత మిలిగినది అంతా కాల్చేస్తారు. కాల్చిన పొగంతా స్ప్రెడ్ అయిపోయి ఆ పొల్యూషన్ వల్ల దమ్ము అనేది వచ్చేస్తుంది బాగా మనుషులకి. ఆ దమ్ము వల్ల వాళ్ళకి అసలు ఆ దమ్ము ఒకసారి వచ్చిందంటే సామాన్యంగా పోదు. అయితే ఇది మేము ఇక్కడ ఈ మందుకి ఆ దమ్ము వాళ్ళకి మేము ఈ ప్రసాదం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత రిలాక్స్ అవుతుంది. టూ మచ్ వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళు తగ్గిన తర్వాత మాకు వచ్చి చెప్తారు. వాళ్ళ ఆనందము చెప్పుకోలేకపోతున్నారు. మాకు వాళ్ళ సంతోషం చూసి మాకు ఒక ఆనందం వస్తుంది. ఇది మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయింది. మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ, కేరళ నుండి ఎక్కడెక్కడ రాష్ట్రాల నుండి వస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి ఏర్పాట్లు చేసిందని అంటారు? చూడండి, అప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ టైంలో పీరియడ్లో మాకు వాళ్ళు 4 స్టేట్ల నుంచి వస్తున్నారు, మొత్తం వరల్డ్ నుంచి వస్తున్నారు. సో మాకు ఏమైనా ఆఫర్ ఇచ్చారంటే మీరు ఒక్క దగ్గర కాదు 4 స్టేట్లలో వెళ్ళి మీరు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రోజు మీరు అందరు డిస్ట్రిబ్యూట్ చేయండి, పబ్లిక్ అక్కడక్కడనే డిస్ట్రిబ్యూట్ చేయండి. మీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తాము. మీకు బ్లాంక్ చెక్ పెట్టాడు. మాకు ఎన్ని పెట్టినా మేము కాదు, ఓన్లీ దూద్ బౌల్లో మేము ఇస్తాము. ఈ దూద్ బౌల్లోనే మేము ఈ ప్రసాదం తయారు చేస్తాము. మళ్ళీ ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిక్ వస్తే ఇంటికాడ కూడా ఇస్తామన్నమాట. ఇంటి దగ్గర దూద్ బౌల్లో, కవాడిగూడలో కూడా ఇస్తామన్నమాట. 2 రోజులు ఇస్తారు కాబట్టి 8వ రోజు 9వ రోజు ఒకవేళ 8, 9 రోజు అందకపోతే ఇంటి దగ్గర గిట్ట ఇచ్చే ప్రయత్నం మేము ఎందుకంటే ఇది న్యూస్లలో చూస్తాం, మేము మీడియా ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అనుకో. అయ్యో మళ్ళీ మేము 1 ఇయర్ వెయిట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మాకు ఇమీడియట్లీ ఫోన్ చేసి మేడం మేము అర్జెంటుగా వస్తాము అని అంటే మాకు మందు దొరుకుతుందంటే ఓకే. ఎందుకంటే పాపం మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేయాలి. వాళ్ళు 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సరే మేము వచ్చి మీరు రండి, మేము ఇస్తామని చెప్పేసి చెప్తామన్నమాట. ఇంత మహత్తర కార్యం సుమారుగా 100 సంవత్సరాల పైన నుండి నడుస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కూడా ఈ విధంగానే నడిపించబోతున్నారా? మేము సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కంపల్సరీ ఈ ప్రసాదం అనేది కొనసాగిస్తాం.
అయితే ఖచ్చితంగా ఈ యొక్క మా చేప మందు ప్రసాదం వలన ఎంత ఇతర రాష్ట్రాలకు కూడా అయితే అందరికీ కూడా లాభం పొందుతుంది అంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా మా వంశ పారంపర్యం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క మందును పంపిణీ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో ప్రవీణ్, ప్రైమ్ 9 హైదరాబాద్.